అందరికీ నమస్కారం అండి. అయితే మనకి కార్తీక మాసం అనేది చివరవుతుంది కదండి. పోలిపాడ్యం అనేది చివరి రోజు కదండి. అలాగే పోలిపాడ్యం రోజు ఎన్ని ఒత్తులు వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించాలి, అసలు పోలిపాడ్యం రోజు ఏ సమయంలో ముఖ్యంగా నదిలో కానీ, ఇంటి దగ్గర తులసి కోట దగ్గర కానీ ఏ సమయంలో దీపాలు వదలాలి అని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పోలిపాడ్యం రోజు దీపాలు వెలిగించడం పోలి కథను చెప్పుకొని ఆమెల స్వర్గం ద్వారం ప్రవేశం కలిగించాలని భక్తులందరూ ప్రార్థించుకుంటే చాలా మంచిది. నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించిన వాళ్ళు కనీసం పోలిపాడ్యం రోజైనా 30 దీపాలు అరటిపొల్లో వెలిగించి నీటిలో వదులుతూ ఉంటారు. ఆ రోజు పూజ ఎలా చేయాలి అంటే, మన మార్గశిర శుద్ధ పాడ్యం రోజున స్త్రీలు వేకువజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తరువాత నది స్నానం ఆచరించి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. అరటి డొప్పలు లేకపోతే మీరు కొబ్బరి చిప్పల్లోనైనా దీపాలు వెలిగించుకోవచ్చు. నెలంతా ఆరోగ్యం సహకరించిన వాళ్ళు ఈ పోలిపాడ్యం రోజు ఒక్కరోజు చేసుకున్నా చాలండి. ఫైనల్గా ఏ టైంలో వెలిగిస్తే మంచిది అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా తులసి తోట దగ్గర అలుక్కొని ఈ విధంగా ముగ్గు వేసుకొని దామోదర పూజ చేసుకోవాలి. ముందుగా గణపతిని తయారు చేసుకొని తులసికోటలో ఉన్న మట్టిని తీసుకొని దామోదర స్వరూపాన్ని తయారు చేసుకొని ఈ విధంగా నిత్య దీపారాధన చేసుకోవాలి. ముందుగా గణేష్ పూజ చేసుకోవాలి, తర్వాత దామోదర పూజ చేసుకోవాలి. పాడ్యం రోజు మనం స్టార్ట్ చేసాం కాబట్టి మళ్ళీ పాడ్యం రోజే ఎండ్ చేయాలి. నెక్స్ట్ తులసికోటలో కొంచెం మట్టిని తీసుకొని దామోదర స్వరూపాన్ని చేసుకొని ఈ విధంగా పూజించుకోవాలి. దామోదర పూజ చేస్తూ, నాయన ఈ 30 రోజులు నేను దామోదర పూజ చేసుకున్నాను, ఎటువంటి తప్పులున్నా నన్ను క్షమించు అని మొక్కుకోవాలి. గణేష్ పూజ దామోదర పూజ అయిన తరువాత మనం నందీశ్వరునికి చెప్పుకోవాలట, నాయన నందీశ్వర, నేను ప్రతినిత్యం బ్రహ్మముహూర్తంలో లేచి దామోదర పూజ చేసుకుంటున్నాను, శివయ్యకి వెళ్ళి చెప్పు నాయన, ముందు నందీశ్వరునికి వేడుకోవాలంట. ఈ విధంగా ఇంకా గణేష్ని దామోదర్ని పసుపు కుంకుమలతో అక్షింతలతో స్వామివారికి పూజ చేసుకోవాలి. ఇక ఈరోజు ఎన్ని ఒత్తుల్ని వెలిగించుకుంటే మంచిది, స్వయంగా ఎన్ని ఒత్తులు వెలిగించినా సరే స్వయంగా మీ చేతులతో చేసుకుంటే చాలా మంచిదండి. బయట మార్కెట్లో కొనుక్కున్నట్లయితే ఒకసారి మీ చేతులతో పెట్టి నలపండి, స్వయంగా మీరు చేసుకున్న లెక్క అయితే వస్తుంది. నెక్స్ట్ 365 ఒత్తులను కూడా వెలిగించుకోవచ్చు ఈరోజు. ఈ విధంగా పాడ్యం రోజే చేసుకోవాలండి. చాలామంది అమావాస్య రోజు చేసుకుంటారు, అలా అమావాస్య రోజు అయితే వదలకూడదండి. పాడ్యం రోజు మాత్రమే, అది కూడా తిథిలో ఉన్నప్పుడు వెలిగించాలి. కానీ మనం బ్రహ్మముహూర్తంలో వెలిగిస్తే మాత్రం చాలా మంచిదే. మనకి పాడ్యం ఎప్పుడు వస్తుందంటే డిసెంబర్ 2 సోమవారం 4:40 నిమిషాల నుండి 5:31 నిమిషాల వరకు ఉంటుందండి. అది బ్రహ్మముహూర్తం అండి. ఆ ముహూర్తంలో వెలిగించుకుంటే మాత్రం చాలా మంచిది. ఇంకా స్వామివారికి తాంబూలం సమర్పించుకొని నమస్కారం చేసుకోవాలి. పాడ్యం రోజు మనం 33 ఒత్తులను వెలిగించుకుంటే చాలా మంచిదండి. నేను ఈ విధంగా ముందే సెట్ చేసుకొని ఉంచుకున్నాను. 33 ఒత్తులు మనకు ఒకసారి సరిపోవు కదండి, అందుకే నేను 11, 11, 11 వెలిగించుకుంటున్నాను. 30 రోజులకి 30 ఒత్తులండి. ఆ రోజువి 2 ఒత్తులు, ఒకటి అదనంగా నేను ఉంచుకున్నాను. మన చేతులతో చేసుకున్న ఒత్తులైతే కొంచెం చిన్నగా చేసుకొని సరిపోతుందండి. మార్కెట్లో కొనుక్కున్న ఒత్తులైతే మనకు అసలు బరువు అయిపోతుంది, అసలు సెట్ కావు. మనం మ్యాక్సిమం ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. ముందుగా బేషన్లో గంగాజలం ఉంటే గంగాజలం తీసుకోండి, దాని నిండా వాటర్ తీసుకొని పసుపు కుంకుమ అక్షింతలతో అందులో వేసుకోండి. రూపాయి బిళ్ళ ఉంటే రూపాయి బిళ్ళ వేసుకొని మొత్తాన్ని గంగాదేవికి మనం సమర్పించాలి. మీ దగ్గర ఏది ఉంటే అది యూజ్ చేసుకోవచ్చండి. కొబ్బరి చిప్ప కానీ అరటి టొప్ప కానీ అరటి పువ్వులోనైనా మనం వెలిగించుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అందులో వెలిగించుకోవచ్చు. అరటిడొప్పల్ని ఈ విధంగా చేసుకున్నారంటే దీపం చాలా నీట్గా కనిపిస్తుంది. అంటే ముందుగా మనం రౌండ్ షేప్ లాగా చేసుకొని అందులో ఒత్తుల్ని వెలిగించుకుంటే చాలా మంచిది. మనం ఫస్ట్ ఇలా ఒత్తులను వదిలిన తర్వాత దాన్ని ముందుకు 3 సార్లు తోస్తూ నమస్కారం చేసుకోవాలి. అమ్మ, నాకు ఈ సంవత్సరం ఇలా కల్పించావు, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా నా ఆరోగ్యం సహకరిస్తే మళ్ళీ ఇలాగే చేసుకునే భాగ్యాన్ని కల్పించు తల్లి అని మనం పోలమ్మకి మొక్కుకోవాలి. పోలమ్మకి ఎలా అయితే స్వర్గం ప్రాప్తి పొందిందో ఆ విధంగా మనం కూడా స్వర్గానికి వెళ్ళాలని పోలిపాడ్యం రోజు ఈ విధంగా పూజ చేసుకోవాలి.
ఫైనల్గా మీ దగ్గర బుక్ ఉంటే పోలిపాడ్యం కథ అయితే చదువుకుంటే చాలా మంచిది. పోలిపాడ్యం రోజు ఏ విధంగా పూజ చేసుకోవాలో ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను ఈరోజైతే ఈ వీడియో చేశానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.